హాయ్ గైడ్స్, ఇవాళైతే నేను నా స్టైల్లో ఎగ్ బుజ్జి చూపిస్తున్నాను. ఇది పూరీలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. డాబా స్టైల్లో ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అది కూడా క్విక్గా అయిపోతుంది. సో దానికోసం ఫస్ట్ మనం ఆనియన్స్ అయితే వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి. సో ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి అండ్ అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఉప్పు, కారము, కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి, కొంచెం జీరా పౌడర్, కొంచెం మెంతి పౌడర్ అయితే వేయాలండి. ఇవన్నీ వేస్తే మనకు టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇవన్నిటిని కలిపేసుకొని మనము ఎన్ని ఎగ్స్ వేసుకోవాలనుకుంటున్నామో అన్ని ఎగ్స్ అయితే ఇందులో వేసేసుకోవాలన్నమాట. సో నేను వచ్చేసి ఒక 5 పెద్ద సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను. దానికి ఒక 6 అయితే వేసుకున్నాను. ఎగ్స్ సరిపోతుంది, పర్ఫెక్ట్ అనమాట ఒక 4 మెంబర్స్కి. అండ్ మంచిగా కలుపుకున్న తర్వాత బనాలి పెట్టేసుకొని అందులో కొంచెము ఆవాలు, జీలకర్ర వేసేసుకొని పసుపు వేసేసి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా వేసేసి కదపకుండా మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ వదిలేయాలి. అంతే. తర్వాత తీసి కలిపేసామంటే ఎమ్మి ఎమ్మి కర్రీ అయితే రెడీ అయిపోతుంది. వాటర్ ఇంకేదాకా ఫ్రై చేయాలి.